నమస్తే, నేను మీ రిషికేశ్వ. రేరా అంటే ఏంటి? ఒక ప్రాపర్టీ కొనే ముందు ఆ ప్రాపర్టీ రేరా ఎందుకు చెక్ చేసుకోవాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఈ యాక్ట్ 2016లో వచ్చింది. ఈ యాక్ట్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే, నెంబర్ 1, ఈ యాక్ట్ ప్రకారం ప్రాపర్టీ కొనేవారికి ఎలాంటి నష్టాలు జరగకుండా గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏ బిల్డర్ అయినా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అంటే ఆయన కంపల్సరీగా రేరాకి అప్లై చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్కి లీగల్ డాక్యుమెంటేషన్ అన్ని క్లియర్గా ఉంటేనే రేరా అప్రూవల్ వస్తుంది. నెంబర్ 2, ఫెయిర్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్లాట్ తీసుకున్నారు అనుకోండి. ఆ ఫ్లాట్కి రూఫ్కి ఒక ప్రైజు, వాల్కి ఒక ప్రైజు కాకుండా ఓన్లీ కార్పెట్ ఏరియాకి మాత్రమే పే చేస్తున్నట్లు చూసుకుంటుంది. నెంబర్ 3, క్వాలిటీ. మీరు తీసుకున్న ఫ్లాట్కి 5 years లోపల ఎలాంటి డ్యామేజ్ వచ్చినా, వాటర్ లీకేజెస్ వచ్చినా, బిల్డింగ్ స్ట్రక్చర్ చేంజెస్ కనిపించినా అవి చేసి ఇచ్చే బాధ్యత బిల్డర్ది. ఒకవేళ ఆయన అలా చేయకపోతే రేరా యాక్ట్ ప్రకారం ఆయనపై లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. నెంబర్ 4, ఇన్ టైం డెలివరీ. బిల్డర్ చెప్పిన డేట్కి ఆ ప్రాజెక్ట్ మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేయకపోతే మనం ఆయన దగ్గర నుంచి కాంపన్సేషన్ డిమాండ్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ లో జరిగే ఫ్రాడ్స్ తగ్గించి ప్రాపర్టీ కొన్న వారికి బెనిఫిట్స్ అయ్యేటట్టు చూసుకోవడమే ఈ రేరా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.